అందరికీ నమస్తే, అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే ముందు ఈ వరల్డ్లో నెంబర్ 1 శిల్పి అంటే క్రాఫ్ట్స్మ్యాన్ ఎవరో ఒకసారి గెస్ చేయండి. ఈరోజు ఆ శిల్పి చెక్కిన కొన్ని యాక్చువల్గా వందలు కాదు, కొన్ని వేల రాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం మనం. ఈ భూమిపైన చాలా చోట్ల అతని ఆర్ట్ వర్క్ ఉంది. అందులో ఒకటి నేనుండే ప్లేస్కి దగ్గరలో ఉందని తెలిసి చూడ్డానికి వెళ్తున్నా. ఇది ఫీనిక్స్ సిటీ నుండి ఒక 3.5 hours సౌత్ ఈస్ట్ ట్రావెల్ చేయాలి. 3.5 hours అంటే ఆల్మోస్ట్ ఒక 300 kilometers వస్తుందారా? సో 300 kilometers, మైల్స్లో 180 miles ఏమో ఉండే. అండ్ దాని పేరు చిరికాహువా. దీన్ని 1924లో యుఎస్ గవర్నమెంట్ నేషనల్ మాన్యుమెంట్ లాగా డిక్లేర్ చేసింది. చిరికాహువా నేషనల్ మాన్యుమెంట్. ఎవరు లేనట్టుంటే ఫ్రీ ఎంట్రీ అనుకుంటా. చలో పోనీ. ఇందాకనే ఇక్కడ ఉన్న విజిటర్ సెంటర్కి వెళ్ళి కొన్ని ప్లేస్కి రిలేటెడ్ పేపర్స్ అయితే తీసుకున్నాం. లైక్ హైక్ ఇన్ఫర్మేషన్, క్యాంపింగ్ ఇన్ఫర్మేషన్, అవన్నీ. మొత్తం ఇది ప్లేస్ మ్యాప్. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేయాలి. యాక్చువల్గా మనల్ని పరిచయం చేయడం మర్చిపోయినా. వీడు నా చిన్ననాటి మిత్రుడు అనురాగ్, వీడి పేరు. ఈ మాన్యుమెంట్ దగ్గర చాలా బ్యూటిఫుల్ హైకింగ్ స్పాట్స్ ఉంటాయి. సో కార్ అక్కడ పార్క్ చేసేసి హైక్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 27 million years back. Okay, she's not here yet. Hello. Hi. It's okay. Let's stand back there. సో ఆల్మోస్ట్ 27 million years బ్యాక్ ఒక చాలా పెద్ద వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. సో భూమిలో నుంచి లావా మొత్తము పైనకు వచ్చి ఈ ప్రదేశం అంతా, ఆ బూడిదంతా ప్రదేశం అంతా పడిపోయి అవే రాళ్ళలాగా మారిపోయింది ఆ బూడిద. సో టైం గడిచే కొద్దీ వానకి, గాలికి, ఎండకి మెత్తగా ఉన్న రాక్ పోర్షన్ అంతా కరిగిపోయి గట్టిగా ఉన్న రాళ్ళన్నీ అట్లనే ఉండిపోయినాయి. సో దానివల్ల ఈ రాక్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఉన్నట్టు ఫామ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న లేయర్స్ అన్నీ కరిగిపోయినాయి ఓవర్ ది టైం. సో ఈ పాటికి ఆ శిల్పి ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. గాడ్ ఆర్ నేచర్, వాట్ ఎవర్ యూ మే కాల్. టేక్ 1/200. ఏదో లేరా. సో ఈ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్ చుట్టూ చాలా హైక్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ డిఫరెంట్ హైక్స్. ఒక్కొక్కటి 2 or 3 kilometers ఉంటుంది. సో 1/2 hour or 40 minutesలో చేయొచ్చు. సో టైంని బట్టి ఎన్ని చేయగలుగుతామో చూద్దాం. ఫస్ట్ అయితే ఎకో పార్క్కి హైక్ ఒకటి చాలా బాగుంటుందని విజిటర్ సెంటర్లో చెప్పారు. లెట్స్ స్టార్ట్ విత్ దట్.
రైట్ సైడ్ అంతా క్యాన్యన్ ఉంది. కెమెరాలో ప్రాపర్గా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎటు చూసినా రాక్స్ మంచిగా బ్యాలెన్స్ అవుతూ ఒకదానిపైన ఒకటి. అందుకే అన్న దీన్ని ఎవరో చెక్కినట్టుంది అన్నట్టు అనిపించింది నాకు. అందుకోసమే ఒక శిల్పి చెక్కిండు అన్నట్టు కంపేర్ చేసిన దీన్ని. కానీ నిజంగానే 27 మిలియన్ ఇయర్స్ నుండి చెక్కితే ఇంత బ్యూటిఫుల్గా తయారైనాయి. ఇగో ఈ రాక్ చూడండి అసలు ఎలా బ్యాలెన్స్ అవుతుందో దానిపైన. క్యాన్యన్ ఇటు కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో, కానీ ఇటు పక్కంతా క్యాన్యన్. సో బల్లులు ఇక్కడ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ ఆరిజోనా హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళినప్పుడు గుర్తుందా, ఎక్కడ చూసిన చిన్న చిన్న బల్లులు. ఇక్కడ కూడా అలాంటి బల్లులు ఉన్నాయి, కానీ ఇవి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మంచిగా మెరుస్తున్నాయి, క్యూట్గా ఉన్నాయి. పాయిజన్ బల్లియా? లేదు, అన్ని బల్లులకు పాయిజన్ ఉండదు. గ్రీన్ జస్ట్ షైనింగ్ కదా, కానీ పాయిజనస్ కాదనుకుంటుంది. ఈ ప్లేస్ దగ్గర మిగిలిన ట్రయల్స్లో హైక్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ ఎకో క్యాన్యన్ ట్రయల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక్కటి చేసినా చాలేమో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. క్రేజీ కదా. కొద్ది దూరం నడిచిన తర్వాత ప్రాపర్ బోర్డ్స్ ఇంకా సైన్స్ అయితే లేవు. సో వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో ఏవైనా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఆ మ్యాప్ అయితే మనతో పెట్టుకొని ప్రతి ఒక్క టర్న్ జాగ్రత్తగా చూసి తిరగాలి. పొరపాటున మనం వేరే దారిలో పోయినామంటే రాంగ్ టర్న్ మూవీ లాగా అయితే ఏం కాదు, కానీ ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్సే వస్తాయి. చాలాసేపు నడిచి ఆల్మోస్ట్ క్యాన్యన్ కింది వరకు అయితే వచ్చేసినాము. పైన అన్ని రాక్స్. ఫార్మేషన్ దూరం చూస్తే చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు ఫార్మేషన్. సో చాలా పెద్ద పెద్ద రాళ్ళు యాక్చువల్గా పైన నుండి చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించినాయి. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాలంటే 1 అవర్ నడవాలి.
సో కొంచెం 1 అవర్ రా అరే మనము నడిచి 1 అవర్ దాటింది, నీకు తెలుస్తలేదు. 1 అవర్ దాటింది, మనం కిందకి వస్తున్నాం కదా. అవును, పైకి ఎక్కాలా? ఓకే 1.5 అవర్ అవుతుంది. కిందికి దిగినాం కాబట్టి పైనకి ఎక్కడం ఇంకా కష్టము. ఇంకొద్ది దూరం వెళ్ళి ఏముందో చూసి తొందరగా కార్ దగ్గరికి రిటర్న్ అయితే అవ్వాలి, ఎందుకంటే ఓ మంచి క్యాంపింగ్ స్పాట్ పట్టాలి ఈరోజు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ లైట్ పొల్యూషన్ అస్సలు ఉండదు. ఇది వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టార్ గేజింగ్ ప్లేస్ అన్నట్టు సంథింగ్ ఏదో బోర్డు పైన అలానే ఉండే. 104th ఇంటర్నేషనల్ స్టార్ డార్కెస్ట్ ప్లేస్ సంథింగ్. యా, సో చూద్దాం నైట్ అసలు ఎలా ఉంటుంది అనేది. దా దొరకదు, నీళ్ళు అప్పుడు సో ఇందాకనే హైకింగ్ అయిపోయి క్యాంప్ వేద్దాం అన్నట్టు క్యాంప్ గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక స్పాట్ కూడా ఖాళీగా లేదు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రిజర్వేషన్ చేసుకోలేదు క్యాంప్ గ్రౌండ్ ముందే. సో రిజర్వేషన్స్ అయిపోయినాయి, స్పాట్స్ కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి. దగ్గరలో ఏదైనా ఉందా అని చెక్ చేస్తే ఈ పార్క్ బయటకి వెళ్ళి అక్కడ నుండి ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అక్కడ వ్యూ ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు స్టార్ గేజింగ్కి. ఇక్కడైతే చాలా బాగుంది రాక్స్తోని మొత్తం. అండ్ ఈ పార్క్ యాక్చువల్గా అంటే ఈ నేషనల్ మాన్యుమెంట్ వరల్డ్స్ 104th ఇంటర్నేషనల్ డార్క్ స్కై పార్క్ అంట. సో 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది దీనికి ఎంట్రన్స్ అయితే. ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ టైంలో వస్తే హైకింగ్ అవన్నీ చేసుకోవచ్చు, ఇక నైట్ టైం వస్తే స్టార్ గేజింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి ఫుల్ ఆకలి అవుతుంది. దగ్గరలో ఉన్న ఏదైనా టౌన్కి వెళ్ళి ఫుల్గా తిని మళ్ళీ వచ్చి స్టార్ గేజింగ్ చేసి 2 or 3 అట్లా రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడే ఫుల్గా తినొచ్చినాం. టైం నైట్ 12 అవుతుంది. స్టార్ గేజింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ బయట మూన్ ఉంది, వెన్నెల కూడా ఫుల్ మొత్తం చుట్టూ అంతా వెన్నెల పడి ఉంది. కానీ మిల్కీ వే కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ట్రై చేద్దాం. సో 3 o'clock వరకు స్టార్ గేజింగ్ చేసి ఇక 3కి ఇంటికి స్టార్ట్ అవ్వాలి. వెళ్ళేలోపు ఒక 7 అవుతుండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒక మంచి క్యాంపింగ్ స్పాట్ పట్టాలి ఈరోజు. ఈ ప్లేస్ ఏదైతుందో ఆగ్రా నేను చెప్తున్నా